ఈ దినమున ప్రభువు నీతో సెలవిస్తున్న మాట, మన ప్రభువును ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో వందనములు. నేస్తమా, అందరూ బాగున్నారు కదా? నిజముగా ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్ను నన్ను ప్రతిదినము పరిశోధిస్తూ ప్రతిదినము కూడా మనల్ని దీవిస్తూ ఉన్నారు. తెలుసా? నీవు అనుభవిస్తున్నావా దేవుని ప్రేమను? నీవు అనుభవిస్తున్నావా దేవుని కృపను? నీవు అనుభవిస్తున్నావా దేవుని యొక్క ఆశీర్వాదమును? నిజముగా నీవు అనుభవిస్తే దేవుని కార్యములను నువ్వు చూచి విడిచిపెట్టక ప్రతి దినము కూడా ఆయనకు సాక్షులుగా నీవు బ్రతకడానికి సిద్ధపడుతూ వేగిరపడుతూ ఉంటావు. చేస్తామా? ఈ దినమున ప్రభువైన యేసుక్రీస్తు వారు నీతో మాట్లాడని ఆశపడుతూ ఉన్నారు. నీవు మరి వినడానికి సిద్ధంగా ఉన్నావా? నీవు మంచి మనసుతో వాక్యాన్ని విను. అది నీకు ఆశీర్వాదములను దీవెనలు కుమ్మరించడానికి సహాయపడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యోబు గ్రంథంలో వ్రాయబడి ఉంది 23వ అధ్యాయము. యోబు గ్రంథము 23వ అధ్యాయము 10వ వచనంలో, నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడుదును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యోబు గారు ఎంత శ్రమలు పడ్డారో, ఎంతగా దేవుని నలగొట్టబడ్డారో, ఎంతగా వేదన పడి, ఎంతగా కష్టము పొందుకొని, ఎంతగా వారు శ్రమకు గురయ్యారో మనందరికీ కూడా తెలుసు. కానీ ఆయన చెప్తున్నారు, నేను నడుచు మార్గము ఆయనకు తెలుసు. నిజంగా నేను నడిచే ప్రతి మార్గము దేవునికి తెలుసు. గుర్తుంచుకో, నేను నడిచే మార్గము దేవునికి తెలియదులే, నేను ఎట్లా నడుస్తున్నాను ఆయనకి ఎట్లా తెలుస్తుందిలే అనుకుంటావేమో, లేకపోతే మనుషులను నీవు చూడట్లేదని చెప్పేసి అనుకుంటున్నావేమో. కానీ ఆయనకు తెలుసని గుర్తుంచుకో. నీవు శోధింపబడుతున్నావా? నీ కుటుంబం ద్వారా శోధింపబడుతున్నావా? నీవు అనేకుల ద్వారా నువ్వు శోధింపబడుతూ ఉన్నావేమో, నిందలు అనుభవిస్తున్నావేమో. ఒక్కసారి గుర్తుంచుకో, ఆ నిందలు కానీ, ఆ వేదనలు కానీ, ఆ ప్రతి సమస్యలు కానీ అవి ఎందుకు వస్తున్నాయి తెలుసా? నువ్వు శోధించబడిన తర్వాత నువ్వు సువర్ణము వలె కనబడతావు. యోబు అంతే కదండి. యోబు ఎంత కష్టం వచ్చినా తన నోటి మాట ద్వారా కూడా దేవుని దూషించలేదంట, ఏ పాపము చేయలేదంట. మరి నేను కూడా అలాగే ఉన్నట్లయితే శోధనలో నిలకడగా ఉండి దేవుని మీద భారము కలిగి దేవుని యొక్క మాట కొరకు నిరీక్షించి ఆయన ఆశీర్వాదము కొరకు మనము నిరీక్షించినట్లయితే మనము సువర్ణము వలె మారుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఇచ్చే ఆశీర్వాదంలో దీవెనలోనూ మనం పొందుకుందాం. మనుషులు అంటారండి మనల్ని, అవన్నీ విడిచిపెద్దాం. మనుషులు ఎంతగానో మనల్ని తిడతారు, పొగిడిన నోరే తిడుతుంది. కాబట్టి అవన్నీ కూడా విడిచిపెడదాం. దేవుని మాట కొరకు ప్రయాసపడదాం. దేవుడిచ్చే ఆశీర్వాదములను మేలును పొందుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించి మన హృదయంలో ఫలింపచేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవానికి స్తోత్రములు ప్రభువా. మమ్మల్ని మీరు దీవించండి, మమ్మల్ని మీరు ఆశీర్వదించండి. సువర్ణము వలె మేము కనబడడానికి కార్యము జరిగించండి అయ్యా. అతి త్వరలో నీవు రాబోతున్నావు కాబట్టి నీ రాకడలో మేమందరము కూడా ఉండడానికి కార్యము జరిగించి సహాయము చేస్తారని నమ్ముచున్నాము. సువర్ణము వలె మార్చబడడానికి మమ్మల్ని అందరినీ కూడా సిద్ధపాటు కలిగి ఉండేటట్లుగా మాకు సహాయం చేయమని, దీవించి ఆశీర్వదించమని, సహాయము చేయమని ఈ చిన్ని ప్రార్థన యేసు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.